తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓ ఏనుగు పిల్ల ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లి నుంచి విడిపోయి గత ఏడాదిగా గ్రామాల్లో సంచరిస్తున్న ఈ ఏనుగు పిల్లను తిరిగి తల్లితో కలిపేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఆ ఏనుగు పిల్ల మళ్లీ తమ గ్రామానికి రావాలని కోరుకుంటున్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా అటవీ ప్రాంతంలో అడవి ఏనుగులు అధిక సంఖ్యలో సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడు ఇవి గ్రామాల్లోకి ప్రవేశించి రాగి, టమాటా, క్యాబేజీ వంటి పంటలను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంటాయి. అయితే అదే ఏనుగుల గుంపులో తల్లి నుంచి విడిపోయిన ఓ ఏనుగు పిల్ల మాత్రం గత ఏడాదిగా అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఒంటరిగా తిరుగుతోంది. ఏనుగు పిల్ల గ్రామస్తులకు ఎలాంటి హాని చేయకపోవడంతో స్థానికులు దానితో సెల్ఫీలు దిగడం, ఫోటోలు తీయడం, ఆహారం పెట్టడం అలవాటుగా మారింది. అయితే నెల రోజులుగా కనిపించని ఈ ఏనుగు పిల్ల 2 రోజుల క్రితం మళ్లీ మారసంద్రంలో ప్రత్యక్షమైంది. దీంతో యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని దాని వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడం, ప్రేమగా ఆడించేందుకు ప్రయత్నించడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే గ్రామానికి చేరుకొని ఏనుగు పిల్లను సురక్షితంగా అడవిలోకి తరలించారు. దానిని తిరిగి తల్లి ఏనుగుతో కలిపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తల్లి ఏనుగు ఇప్పటి వరకు దానిని తన గుంపులో చేర్చుకోలేదని తెలుస్తోంది. అయినప్పటికీ అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తుండగా గ్రామస్తులు మాత్రం ఆ ఏనుగు పిల్ల మరోసారి తమ గ్రామానికే వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.